హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మేక తలకాయ కూర ఏ విధంగా వండుకోవాలో చూద్దామండి. సో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని మ్యారినేట్ చేయాలండి. సో మాకు బ్రెయిన్ కూడా ఇచ్చారన్నమాట. బ్రెయిన్ ఏ విధంగా వండాలో కూడా చెప్తారండి. ఒకనండి ముందు ఈ ఉప్పు కారం వీటన్నిటిని, అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటన్నిటిని బాగా ముక్కలకు పట్టే విధంగా మనం కలుపుకోవాలండి. అర్థమవుతుందా? ఈ విధంగా కలుపుకొని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. ఈ లోపల మనం ఏం చేస్తామంటే ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో బ్రెయిన్ వేసి ఒక 5 నిమిషాలు వేడి చేస్తామండి. అర్థమవుతుందండి. ఆ తర్వాత ఒక కడాయి తీసుకుంటాము, ఆయిల్ వేసుకుంటాము, ఆ తర్వాత పలవాకు వేసుకుంటామండి. అర్థమవుతుందండి. ఆ తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసేసుకొని వేపుతామండి. గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు మనం వేపాలన్నమాట. అర్థమవుతుందండి. సో మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేపాలన్నమాట. ఇది లెస్ స్పైసీ కర్రీ మాట, అందుకని ఎక్కువ స్పైసెస్ వేయలేదండి. సో మీరు ఎవరైనా స్పైసెస్ తినలేము అన్నవాళ్ళు ఈ విధంగా చేసుకోండి, చాలా బాగుంటుందండి. లెస్ స్పైసీ మాట. లాస్ట్లో మనం గరం మసాలా పౌడర్ వేస్తాం కదండి, మొత్తం కవర్ అయిపోతుంది అన్నమాట. కొంచెం స్పైస్ తక్కువగా ఉంటుంది కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. కొంతమంది ఎక్కువ స్పైసెస్ తీసుకోలేరు కదా, అర్థమవుతుందండి. సో మనం మ్యారినేట్ చేసిన మటన్ వేసేస్తామండి. మనకి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే మనం మ్యారినేట్ చేసిన మటన్ వేసి కొంచెం మగ్గ పెడతామండి. అర్థమవుతుందా? బాగా నీళ్ళు అనేవి ఊరే వరకు మనం మగ్గ పెడతామన్నమాట. ఇలా కలుపుకోవాలి. కొంచెం ఈ ఉల్లిపాయలన్నీ బాగా ఈవెన్గా మిక్స్ అయ్యేలాగండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఇవన్నీ ఈవెన్గా మిక్స్ అయ్యే వరకు మనం కొంతసేపు కలుపుకొని ఆ తర్వాత మూత పెట్టేస్తామండి. సో మీరు మటన్ కర్రీ ఈ విధంగా వండుకోండి, చాలా బాగుంటుంది. మేక తలకాయ కూర చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయండి. ఫుల్ కాల్షియం వస్తుంది. అర్థమవుతుందండి. నాకు చాలా ఇష్టం అన్నమాట. అర్థమవుతుందండి. ఫ్యాట్ కూడా తక్కువ ఉంటుంది, ఫుల్ కాల్షియం ఉంటుంది, బాగుంటుందండి. నాకు మటన్ కన్నా తలకాయ చాలా ఇష్టం అండి. కాళ్ళు తలకాయ ఎక్కువ ఇష్టం అన్నమాట. ఫ్యాట్ తక్కువ ఉంటుంది అన్నమాట. అర్థమవుతుందండి. ఈ విధంగా ఉల్లిపాయలన్నిటినీ మనం బాగా ముక్కలకు పట్టే విధంగా మనం కలిపేసుకున్న తర్వాత మనము మూత పెట్టేసుకుంటామండి. అర్థమవుతుందండి. సో మూత పెట్టేసుకుంటాం అన్నమాట. మూత పెట్టేసుకొని బాగా మగ్గ పెట్టుకోవాలండి. అర్థమవుతుందండి. సో బాగా మగ్గ పెట్టేసుకోవాలన్నమాట. సో మళ్ళీ 15 నిమిషాల తర్వాత ఒకసారి మళ్ళీ మూత తీయాలండి. చూసారా నీళ్ళు ఏ విధంగా ఊరినాయో? సో ఈ విధంగా నీళ్ళు ఊరి ఇంకా అడుగు అంటుకుపోతుంది అన్న టైంలో మనం ఏం చేస్తామంటే వాటర్ యాడ్ చేసేసుకుంటామండి. అర్థమవుతుందండి. సో బ్రెయిన్ అనేది మనం ఎప్పుడు వేయాలో నేను చెప్తానండి. అర్థమవుతుందా? ఈ బ్రెయిన్ కరిగిపోకుండా ఉండాలంటే ఏ విధంగా కుక్ చేయాలో బ్రెయిన్ని నేను ఈరోజు మీకు చెప్తానండి. అర్థమవుతుందండి. సో ఇప్పుడు వాటర్ వేసేసుకుంటామండి. సో తగినన్ని నీళ్ళను వేసుకుంటాము. ఆ తర్వాత పుదీనా వేసుకుంటామండి. మంచి ఫ్లేవర్ వస్తుందండి. పుదీనా కొత్తిమీర కూడా మనం లాస్ట్లో వేసుకుంటాం అన్నమాట. అర్థమవుతుందండి. పుదీనా కరివేపాకు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ పుదీనా కరివేపాకు వేసేయాలి, ఆ తర్వాత మనం లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు బ్రెయిన్ని వేసారనుకోండి కూరలో కరిగిపోతుంది అన్నమాట. ఆ తర్వాత ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసుకుంటామండి. చాలా బాగుంటుందండి కూర అయితే. మనము ముందే స్పైసెస్ ఎక్కువ వేసామనుకోండి ఓవర్ స్పైసీ అవుతుంది అన్నమాట. కొంతమంది స్పైసెస్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటే అలా వండుకోండి. మేము స్పైస్ ఎక్కువ తినము, మాకు లైట్ స్పైసీ కావాలంటే ఈ విధంగా వండుకోండి, సూపర్ ఉంటుందండి. అర్థమవుతుందండి. లైట్ స్పైసీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. అర్థమవుతుందా? సో మనము బాగా ఒక 10 నిమిషాలు బాగా ఉడికించేయాలండి కూరని. అర్థమవుతుందండి. ఇప్పుడు బ్రెయిన్ వేసేయాలన్నమాట. ఇంకా మనకి కూర ఇంకొక 10 నిమిషాల్లో ఇంకా అయిపోతుంది అన్న టైంలో మనం బ్రెయిన్ వేయాలండి. బ్రెయిన్ వేసి కొంచెం సేపు మళ్ళీ వేడి చేయాలండి. అర్థమవుతుందా? కొంచెం సేపు కుక్ చేసేయాలి మూత పెట్టి. ఆ తర్వాత మళ్ళీ మనం మూత తీస్తామండి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి బ్రెయిన్ని అటువైపు తిప్పుతామన్నమాట. 2 వైపులా ఉడికే విధంగా మనము తిప్పుకోవాలండి. సో అంతేగాని ముందే వేసేసామనుకోండి బ్రెయిన్ కరిగిపోతుంది అన్నమాట కూరలో. అర్థమవుతుందండి. ఈ విధంగా కుక్ చేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుందండి. మేక తలకాయ కూర చాలా టేస్టీగా కూడా వస్తుంది అన్నమాట. అర్థమవుతుందండి. ఇప్పుడు ఇంకా కర్రీ అయిపోయింది. సో మనం కొత్తిమీర చల్లేసుకొని ఇంకా దించేసుకుంటామండి.
అర్థమవుతుందండి. కొత్తిమీర చల్లుకొని దించుకుంటాం. చాలా టేస్ట్ వస్తుందండి కొత్తిమీర చల్లుకుంటే. ఏ మాంసం కూరకైనా కొత్తిమీర కంపల్సరీ చల్లుకోవాలండి. అర్థమవుతుందండి. సో ఇంకా కూర అయితే అయిపోయిందండి. నేను స్టవ్ ఆపేస్తున్నాను. రుచికరమైన మేక తలకాయ కూర రెడీ. బాయ్ ఫ్రెండ్స్.